హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 6th వీక్ అయితే ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ మీకు ఆల్రెడీ తెలిసింది, ఎవరు ఎలిమినేట్ అయిపోయినారు అనేది. నేను ఫస్ట్ చెప్పాను, స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఓటింగ్లో చెప్పాను ముగ్గురు దగ్గర చాలా ఓటు తక్కువ ఉందని, బర్నీ గారు, దివ్య గారు, రాము గారు అని. సో లాస్ట్ డే నేను చెప్పాను, మొన్న కూడా రాము తక్కువ ఓటింగ్ ఉంది కానీ లాస్ట్లో ఛాన్స్ పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాను. సో దివ్య, బర్నీలో ఇద్దరిలో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. సో ఇక్కడ దివ్య బర్నీతో పోల్చుకుంటే బర్నీ గారు ఎలిమినేట్ కావడం అయితే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఇక్కడ దివ్యనే తక్కువ ఓట్లు వచ్చాయి బేసిక్గా అని సోషల్ మీడియాలో ఎక్కువ అదే అనిపిస్తుంది, కానీ యాజువల్గా సోషల్ మీడియాలో ఒరిజినల్ ఓట్స్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ అందరూ ఓటు పడినాయా అనుకున్నంత ఓటు వేయలేదు బర్నీ గారికి, ఎందుకంటే అందరూ ఎవరో వేసింటారు కానీ ఉద్దేశంతో మిగతా కంటెస్టెంట్స్కి వేసుకున్నారు. సో ఇక్కడ బర్నీ గారికి స్టక్ అయిపోయిన ఓట్స్ కొన్ని. సో అది కాక అతను ఆట తీరు కూడా బాగుంది, కానీ మెయిన్ ఎఫెక్ట్ వాళ్ళ ఇద్దరి మధ్య అతను ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు, తనుజ అండ్ దివ్య. సో అతను గేమ్ ప్లాన్ సరిగా ఆడలేదు, వాళ్ళ ఇద్దరు టైప్ అటు ఉండడం వల్ల మొత్తం ఓవరాల్గా చెప్పుకోవాల్సిందంటే బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు బిగ్ బాస్ సీజన్ 9 6th వీక్ అయితే. సో 6 వారాలు ఉన్నాడు, అంటే 6 7 42 days 42 days ఉన్న తర్వాత బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది దివ్య ఎలిమినేట్ కావాల్సింది, అదంతా బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఇది ఓవరాల్గా ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను జరిగిన ఎపిసోడ్ కూడా మాట్లాడుకున్నాను హైలైట్స్. సో నిన్న కొంచెం ఫన్నీగా అనిపించింది మొత్తం షో అయితే కొంచెం. సో ఎవరుగా ఓవరాల్ ఒప్పుకున్న ఎమ్మెల్యే పెద్ద హస్సెట్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్, కామెడీగా ఫన్నీగా చేయడానికి. మిగతా కంటెస్టెంట్స్ ఫన్నీగా అంత ఆడుచుకోవడాలి తప్ప కొంచెం అంత ఇంత 90% అతనే పాపం అంతా కామెడీ చేస్తూ షోని ముందుకు వెళ్తున్నాడు. సో ఇది నేను జరిగినంత ప్రాసెస్. మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 9 6th వీక్ అయితే బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చెప్పలేము, ఎవరు ఎప్పుడు ఉంటారో వెళ్ళిపోతారో చెప్పలేము. మంచి కంటెస్టెంట్స్ అసలు బర్నీ గారు టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ త్వరగా వెళ్ళిపోవడం అని ఊరు ఊహించుకోలేరు. సో అది జరుగుతుంటాయి, గత సీజన్స్ కూడా ఛాన్స్ అట్లా జరిగినాయి. సో ఇది ఓవరాల్గా రివ్యూ. నా వీడియోస్తో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.